ప్రపంచ దేశాలతో కయ్యాలకు పెద్దనగా మారిపోయారు డొనాల్డ్ ట్రంప్. కొంతకాలంగా శ్వేత జాతీయులపై వివక్ష చూపిస్తున్నారంటూ దక్షిణాఫ్రికాపై కత్తి కట్టారు అమెరికా అధ్యక్షుడు. ఆ దేశంలో జరగనున్న G20 సదస్సుకి హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. అంతేకాదు తమ దేశం నుంచి ఎవ్వరూ వెళ్లబోరని స్పష్టం చేశారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణాఫ్రికాపై ఎందుకు కక్ష కట్టారు? అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దక్షిణాఫ్రికా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అక్కడి జోహన్నస్బర్గ్లో జరగనున్న G20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్లు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా నుంచి ఎవరూ హాజరు కారని స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ దేశంలో మైనారిటీలైన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడి సర్కార్ వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా G20 సదస్సులో పాల్గొనటం లేదని తెలిపారు. ఇదే సమయంలో G20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. G20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగటం పూర్తిగా అవమానకరమన్నారు ట్రంప్. ఇక G20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగటం ఇదే మొదటిసారి. ఈ సమావేశాలకు తాను G20 సదస్సుకు హాజరు కావట్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలో G20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చాలా కాలంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది. తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు అక్కడి సర్కార్ వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. శరణార్థుల ప్రవేశాన్ని సంవత్సరానికి కేవలం 7,500 మందికి పరిమితం చేసిన అమెరికా ప్రభుత్వం అందులో ఎక్కువ మంది తెల్లజాతి దక్షిణాఫ్రికన్లకు ప్రాధాన్యంగా పరిగణిస్తామని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. వర్ణ వివక్ష అనే తెల్లజాతి పాలనా వ్యవస్థ ముగిసిన 30 సంవత్సరాల తర్వాత కూడా వారు అధిక ఆర్థిక శక్తి కలిగి ఉన్నారని దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. ఇదే అంశంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా స్పందించారు. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తప్పుడు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం US ఎయిడ్ నిధులను పూర్తిగా నిలిపివేసింది. దీని ప్రభావం అనేక దేశాలపై పడింది. దక్షిణాఫ్రికాలో బ్రిలియంట్ కార్యక్రమంలో భాగంగా HIV టీకా లెనకపవిర్ను రూపొందించారు. దీనికి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమోదముద్ర వేసింది. దక్షిణాఫ్రికాలోని యువతపై టీకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శ్వేతవర్ణం వారిని వేధిస్తున్నామంటూ తమపై అనవసర ఆరోపణలు మోపి నిధులను ఆపేయటం అన్యాయమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాపోయింది. ఏడాది మేలో అమెరికా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామపోసాను దారుణంగా అవమానించారు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్ హౌస్కు వచ్చిన రామపోసాకు ట్రంప్ స్వాగతం పలికారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో సమావేశం కాగానే లైట్లు ఆఫ్ చేయండి అంటూ ట్రంప్ తన సిబ్బందిని ఆదేశించారు. ఏం జరుగుతుందా అని గ్రహించేలోపే ఒక టెలివిజన్ తెరపై వీడియో ప్రదర్శన మొదలైంది. దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయులపై హత్యాకాండ, దురాగతాలు జరుగుతున్నాయి అనటం ఆ వీడియో సారాంశం. వీడియోలో కొందరు నల్లజాతి రాజకీయ నాయకులు తెల్లజాతి దురహంకారానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం కనిపించింది. శ్వేతజాతీయులను చంపేయండి, శ్వేతజాతి రైతులను కాల్చి చంపండి అనే నినాదాలు వినిపించాయి. చివర్లో కొన్ని క్రైస్తవ సమాధుల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఊచకోతకు గురైన తెల్లజాతీయుల సమాధులని చెప్తూ వీడియో ముగుస్తుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ తీరుకు మీరేమంటారు అని రామఫోసాను ట్రంప్ ప్రశ్నించారు. రామఫోసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలామంది శ్వేతజాతీయులు బతుకు జీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలస వచ్చారంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. రామఫోసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నా సరే సంయమనం పాటించారు.
హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. అసలేంటి ఈ వీడియో? నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిది వీడియో? ఈ వీడియో ఎంతవరకు వాస్తవం? అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సూటిగా బదులిచ్చారు రామఫోసా. దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాది మంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాలా కాలం మా దేశాన్ని పీడించారు. ఆఫ్రికన్ల దీనగాథను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ అర్థమవుతుందని తెలిపారు. అమెరికా దక్షిణాఫ్రికా మీద కత్తి కట్టడానికి కారణాలు వేరే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో 1994లో శ్వేతజాతి వర్ణ వివక్ష పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికే దేశంలో అత్యధిక శాతం భూములు తెల్లవారి చేతిలోనే ఉండిపోయాయి. ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా నిరుపయోగంగా ఉన్న భూముల స్వాధీనానికి ఓ చట్టం తీసుకొచ్చారు. స్వాధీనం చేసుకున్న భూములను భూమి లేని పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం తమ భూములను తీసుకోవటం శ్వేతజాతీయులకు మింగుడు పడటం లేదు. వీరంతా అమెరికాకు మొరపెట్టుకోవడంతో అధ్యక్షుడు ట్రంప్ దక్షిణాఫ్రికా మీద చర్యలకు ఉపక్రమించారు. తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండ ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలు చూపటం లేదు. తాము ఎవరికీ బెదిరేది లేదని, తమ ప్రజలకు అవసరమైంది చేస్తామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా తమ పార్లమెంట్లో స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా పారిశ్రామికంగా, ఆర్థికంగా ఆఫ్రికా ఖండంలోనే ప్రముఖంగా నిలిచింది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికీ అనేక దేశాలతో తగవుకు దిగిన ట్రంప్ దక్షిణాఫ్రికాతోనూ అదే ధోరణి చూపడం విమర్శలకు తావిస్తోంది.